జస్టిస్ నిషా భాను, మద్రాస్ హైకోర్టులో ఆమె న్యాయమూర్తి నిషా భాను చాలా అద్భుతమైన తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది ఆమెకి. మహిళల హక్కుల మీద, పౌర హక్కుల మీద, ప్రభుత్వ సర్వీసుల్లో మహిళలకు జరుగుతున్న పదోన్నతుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ సర్వీసుల్లో పదోన్నతుల మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద, పౌర హక్కులు ముఖ్యమవుతున్న విషయాల మీద, రాష్ట్రంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటనల మీద, అలాగే బదిలీలను శిక్షలుగా వేయడం అనే విషయం మీద కూడా, అంటే మనిషిని శిక్షించకుండా, ఉద్యోగిని లేకపోతే ఇంకోళ్ళని శిక్షించకుండా బదిలీ చేయడం, బదిలీ కూడా శిక్షగా మారే విధంగా చేయడం అనే దాని మీద కూడా అనేక తీర్పులు ఇచ్చింది. ఆమె తీర్పులు చాలా ఉన్నాయి. ఆమెకు సంబంధించిన జరిగిన ఒక సంఘటన, ఈ సంవత్సరం జూలైలో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అనే అతని మీద ఈడీ దాడి చేసింది. పిఎంఎల్ఏ చట్టం కింద కేసు పెట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసులో ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపించింది. అది ఈమె ముందుకు వచ్చింది కేసు. ఆయన బెయిల్కు సంబంధించిన కేసు ఈయన ముందుకు వచ్చింది. ఈమె అడిగింది ఏంటంటే, ఆ కేసులో ఏ కేసులోనైనా ముద్దాయి విచారణకు సహకరించినప్పుడు, అన్ని విధాల విచారణ చేసే అధికారులకు సహకరించినప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఈమె ఈడీని ప్రశ్నించింది. అసలు అరెస్టు ఎందుకు చేశారు అని ఈడీని ప్రశ్నించింది ఆమె. అరెస్టు చేయడం, సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం అనేది రాజ్యాంగ విరుద్ధము అని కూడా ఆమె మాట అంది ఈడీ మీద సీరియస్గా కామెంట్ చేసింది. చేసి ఆ మంత్రి సెంథిల్కి బెయిల్ ఇచ్చింది. ఆమె చేసింది ఏంటంటే, ఆమె చేసిన పాపం, బీజేపీ చేతుల్లో ఉన్న ఈడీ అనే సంస్థ ఒక మంత్రిని అరెస్ట్ చేస్తే, అది తనకు వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తమిళనాడులో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయిన సెంథిల్ని అరెస్ట్ చేసినందుకు ఆమె కేసును తప్పుబట్టలేదు. కానీ ఆ విధంగా అరెస్టు చేయడం అనవసరమైన చర్య, ఆయన విచారణకు సహకరిస్తున్నప్పుడు అరెస్టు చేయడం అనవసర చర్య అని ఆయనకు బెయిల్ ఇచ్చింది. దాంతో ఆమె తమిళనాడు హైకోర్టు నుంచి, అంటే మద్రాస్ హైకోర్టు నుంచి కేరళకు బదిలీ అయింది. వెంటనే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఆమెను బదిలీ చేస్తూ, కేరళ హైకోర్టుకు బదిలీ చేస్తూ. ఆమె తన బదిలీని తిరస్కరించింది, మద్రాస్ హైకోర్టులోనే ఉండిపోయింది. అప్పుడు రాష్ట్రపతి నుంచి ఆర్డర్స్ వచ్చాయి, నువ్వు తక్షణం వెళ్ళి ఈ నెల డిసెంబర్ 20వ తారీఖులోపు వెళ్ళి కేరళలో జాయిన్ అవ్వాలని రాష్ట్రపతి నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఈడీకి వ్యతిరేకంగా, ఈడీ బెయిల్ ఇవ్వద్దన్నా సరే ఇచ్చినందుకు, అరెస్ట్ ఎందుకు చేశామని ఈడీని ప్రశ్నించినందుకు ఆమెను ఆ విధంగా బదిలీ చేశారు. నిజానికి ఆమె మద్రాస్ హైకోర్టులో సీనియారిటీలో 3వ పొజిషన్లో ఉన్న వ్యక్తి. కొలీజియంలో భాగస్తురాలు, కొలీజియంలో ముగ్గురు చీఫ్ జస్టిస్ ఉంటారు, ఇంకిద్దరు సీనియర్స్ ఉంటారు, అందులో కొలీజియంలో భాగస్తురాలు. ఇక్కడి నుంచి ఎక్కడికైతే కేరళ హైకోర్టుకి ఈమె బదిలీ చేశారో అక్కడికి పోయిన తర్వాత ఈమె 9వ స్థానంలో పడిపోతుంది. కొలీజియంలో భాగస్తురాలు కాదు. కొలీజియం అంటే తెలుసు కదా, చాలా కొలీజియం చూస్తూ ఉంటాం మనం, ఎన్నికల కమిషన్ కూడా కొలీజియంకి సంబంధించి వింటూ ఉంటాం మనం. జడ్జిలను రిక్రూట్ చేసుకోవడంలో, హైకోర్టుకు జడ్జీలను రిక్రూట్ చేసుకోవడం ఈ కొలీజియం బాధ్యత, ఒక బాధ్యత. ఆ బాధ్యతకు సంబంధించి మళ్ళీ ముందు మాట్లాడదాం. ఆ కొలీజియంలో ఈమె భాగస్తురాలు కాకుండా పోతుంది కేరళలో, ఇక్కడ కొలీజియంలో ఆమె భాగస్తురాలు. ఆమె మద్రాస్ హైకోర్టులోనే పని చేస్తూ ఉన్నది. ఈ సమయంలోనే మద్రాస్ హైకోర్టులో కొంతమంది జడ్జిలను ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే జిల్లా జడ్జిలను కొంతమందిని అక్కడి హైకోర్టు కొలీజియం కొంతమందిని సూచన చేసి ప్రభుత్వానికి పంపిస్తుంది, వీళ్ళను హైకోర్టు జడ్జిలుగా నియమించాలి, ప్రభుత్వం నుంచి నియమించాలా వద్దా అనేది వస్తుంది. హైకోర్టు ప్రభుత్వం తిరస్కరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినా సరే హైకోర్టు కొలీజియం ఏదైతే సూచన చేసిందో వాళ్ళని పెట్టుకునే హక్కు వాటికి ఉంటుంది. అలాగే ఈ మధ్య ఈ కేసు, ఈమె బదిలీ, ఈ వ్యవహారం గందరగోళం జరుగుతున్న సమయంలోనే, ఈమె మద్రాస్ హైకోర్టులో ఉన్న సమయంలోనే ఈమె కొలీజియం మెంబర్ అయినప్పటికీ ఈమెకు సంబంధం లేకుండా కొలీజియం సమావేశమైంది.
ఈమెకు సంబంధం లేకుండా ఈమె స్థానంలో ఇంకొకళ్ళని పెట్టి ఈమె కంటే జూనియర్ను పెట్టి కొలీజియం సమావేశమైంది. ఒక 6 జడ్జిల పేర్లు హైకోర్టు జడ్జిలుగా ప్రమోట్ చేస్తూ ఒక గవర్నమెంట్కి పంపించింది ఆ కొలీజియం. గవర్నమెంటు ఆ కొలీజియం ప్రతిపాదించిన జడ్జిలను వ్యతిరేకించలేదు, సపోర్ట్ చేయలేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం కొలీజియంకి సంబంధించిన ఒక ముఖ్యమైన కీలకమైన ప్రశ్న లేవనెత్తుతూ హైకోర్టుకు లేఖ రాసింది, ఆ కొలీజియంకు లేఖ రాసింది. ఏమని? కొలీజియంలో సీనియర్ అయిన నిషా భానును కాదని వేరొకరిని కొలీజియంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆమెను ఎందుకు కొలీజియంలో ఉంచలేదు అని ఆమె వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అది ఇంకా నడుస్తూనే ఉంది. అంటే బీజేపీ తమిళనాడు మంత్రిని జైల్లో ఉంచదలుచుకున్నది. చాలా ఏళ్ల పాటు అటు కేజ్రీవాల్నో ఇంకోళ్ళనో జైల్లో ఉంచినట్టు చాలా ఏళ్ల పాటు జైల్లో ఉంచదలుచుకున్నది. అలా జైల్లో ఉండకుండా చేసిన నిషా భాను అనే జడ్జి మీద పీకల్లా దాకా కోపం తెచ్చుకున్నది. అందుకనే బదిలీ చేసింది. అందుకనే శిక్షగా బదిలీ చేయడమే శిక్ష. ఆమె 3వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోవడం, కొలీజియంలో లేకపోవడం అదో పెద్ద శిక్ష. అయినా ఇక్కడే ఉన్నప్పటికీ శిక్షగా కొలీజియంలో ఆమెను పక్కకు తప్పించారు. దీంట్లో ఎవరు భాగస్వామ్యం ఉంటుంది? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో సహా ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుంది.